హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ తరుణ్ ఫ్రమ్ ట్రేడింగ్ వేల్స్. ఈ వీడియోలో మనం మండే నుంచి ఫ్రైడే వరకు జరిగిన మార్కెట్ ప్రైస్ యాక్షన్, దాంతోపాటు మార్కెట్లో జరిగిన మేజర్ ఈవెంట్స్ ఏంటో తెలుసుకుందాం. ముందుగా మనం మండే ప్రైస్ యాక్షన్ చూద్దాం. మండే మార్కెట్ అంటే సెన్సెక్స్ 1000 పాయింట్స్ అప్ తో క్లోజ్ అయింది. అట్లానే నిఫ్టీ మీకు 24,000 మార్క్ ని సక్సెస్ఫుల్ గా క్రాస్ చేసుకుంది. ఏం జరిగిందని మండే మార్కెట్ ఇంత గ్యాప్ అప్ అయింది? మండే మార్కెట్ లో మ్యాసివ్ గెయిన్స్ కి 2 మేజర్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ రీజన్, యుఎస్ ఇరాన్ మధ్య ఒక పీస్ డీల్ వస్తుంది అని ఒక రూమర్ మార్కెట్ లో స్ప్రెడ్ అవటం వల్ల గ్లోబల్ ఆయిల్ ప్రైజెస్ 5% డ్రాప్ అయ్యి అండ్ వాటి ప్రైస్ బిలో $100 క్రూజ్ అయింది. లోవర్ క్రూడ్ ఆయిల్ ప్రైస్ అంటే లోవర్ ఇన్ఫ్లేషన్. మనందరికీ తెలిసిందే, ఇండియా ఇస్ వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ ఇంపోర్టర్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో క్రూడ్ ఆయిల్ ప్రైజెస్ తగ్గితే మనకి ఇన్ఫ్లేషన్ కూడా తగ్గుతుంది. అండ్ మనకు వచ్చిన సెకండ్ బిగ్గెస్ట్ న్యూస్ ఆర్బీఐ నుంచి. ఆర్బీఐ అరౌండ్ 2.87 lakh crore డివిడెండ్ అనౌన్స్ చేసింది ఫర్ ది గవర్నమెంట్ అండ్ దిస్ ఈస్ అరౌండ్ 6.7% హైయర్ దెన్ ద లాస్ట్ ఇయర్. సో ఇంత మ్యాసివ్ రిజర్వ్స్ వల్ల మనకి కంట్రీ చాలా బూమ్ అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ మండే ఎఫ్ఐఎస్ కూడా నెట్ బయర్స్ గా మారారు విత్ అరౌండ్ 821 crore బయింగ్ వాల్యూ. ఇప్పుడు మనం మండే టాప్ గెయినర్స్ అండ్ టాప్ లూజర్స్ గురించి చూద్దాం. మండే టాప్ 3 గెయినర్స్ వచ్చేసి మనకి ఐషర్ మోటార్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇంకా మహీంద్రా అండ్ మహీంద్రా. ముందుగా ఐషర్ మోటార్స్ మీకు అరౌండ్ 6% పెరిగింది. దానికి కారణం చూద్దాం. ఐషర్ మోటార్స్ మీకు స్ట్రాంగ్ Q4 ఎర్నింగ్ రిజల్ట్స్ చూపించింది అండ్ మీకు 12% నెట్ ప్రాఫిట్ ఇంక్రీజ్ అవడంతో పాటు రెవెన్యూ కూడా 16% రైజ్ అయింది. వీళ్ళ టోటల్ రెవెన్యూ వచ్చేసి 6,080 crore. అందర్ ఎస్టిమేట్స్ ని ఇది బీట్ చేసింది. అలానే ఇంకొక పాజిటివ్ ట్రిగర్ చూసుకుంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ నుంచి హై సేల్స్ వాల్యూమ్, దట్స్ అరౌండ్ 3,13,000 పైగా యూనిట్స్ ఒక్క క్వార్టర్ లో సెల్ అయ్యాయి. దాంతో పాటు మనకి అడిషనల్ గా వస్తున్న ఇంకొక న్యూస్ ఏంటి అంటే వోల్వో అండ్ ఐషర్ మోటార్స్ తీసుకురాబోతున్న ఒక జాయింట్ వెంచర్. ఈ అన్ని పాజిటివ్ ట్రిగర్స్ మీకు ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ ని పెంచి షేర్ ప్రైస్ ని ఇంకా బూస్ట్ చేశాయి. మండే మీకు శ్రీరామ్ ఫైనాన్స్ కూడా వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ ఇన్ నిఫ్టీ. ఎందుకు అంటే మీకు అరౌండ్ 20% స్టేక్ శ్రీరామ్ ఫైనాన్స్ లో జపాన్ కి సంబంధించిన ఒక ఫైనాన్షియల్ గ్రూప్ పర్చేస్ చేసింది అండ్ ఈ డీల్ వాల్యూ అరౌండ్ 39,600 crores. అండ్ వీళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా ఆప్టిమైజ్ అయి ఉండటం వల్ల మీకు ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తున్నాయి. అండ్ వీళ్ళ స్ట్రాంగ్ ఎర్నింగ్స్ కూడా షేర్ ప్రైస్ ఇంకా పెంచడానికి సహాయపడ్డాయి. అరౌండ్ మీకు 41% ఇయర్ ఆన్ ఇయర్ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్ కనబడుతుంది. అలానే వీళ్ళ ఒక కొత్త మైల్ స్టోన్ ని కూడా అచీవ్ చేశారు. అదేంటి అంటే వీళ్ళ అసెట్స్ అండర్ మేనేజ్మెంట్ అరౌండ్ 3 lakh crores వర్త్ అయ్యాయి. వీళ్ళ స్ట్రాంగ్ బ్యాలెన్స్ షీట్ ఇంకా ఒక కొత్త స్టేక్ హోల్డర్ వల్ల మీకు శ్రీరామ్ ఫైనాన్స్ మండే వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ గా నిలిచింది. అండ్ మహీంద్రా కూడా గుడ్ రిజల్ట్స్ పోస్ట్ చేయడం వల్ల వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ గా నిలిచింది. మండే మనకి నిఫ్టీలో టాప్ లూజర్స్ చూసుకుంటే హిండాల్కో, సన్ఫార్మా, టీసీఎస్ ఉన్నాయి. అండ్ మండే మీకు హిండాల్కో అరౌండ్ 2% లాస్ అయింది బికాస్ ఆఫ్ 51% డ్రాప్ ఇన్ ఇయర్ ఆన్ ఇయర్ క్వార్టర్ రిజల్ట్స్. యూఎస్ నుంచి వస్తున్న కొత్త టారిఫ్ థ్రెట్ తో మనకి మండే ఫార్మా స్టాక్స్ అన్ని డౌన్ అయ్యాయి. ట్యూస్డే మార్కెట్ ప్రైస్ యాక్షన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించవచ్చు. ఎందుకంటే మార్కెట్ ఒక లో పాయింట్ లో ఓపెన్ అయినప్పటికీ కొంత పుల్ బ్యాక్ తీసుకునే ప్రయత్నం చేసింది. బట్ ఎప్పుడైతే సెకండ్ హాఫ్ లో మీకు యూఎస్ ఇరాన్ పైన మళ్ళీ స్ట్రైక్స్ చేయడం మొదలు పెట్టిందో ఇండియన్ మార్కెట్ లో మళ్ళీ కరెక్షన్ రావడం స్టార్ట్ అయింది. ఇందువల్లనే మీకు ఇండియన్ మార్కెట్ ట్యూస్డే రెడ్ లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ ట్యూస్డే ప్రెస్ ముందుకు వచ్చి మన ఫైనాన్షియల్ మినిస్టర్ నిర్మలా సీతారామన్ గారు ఈ వెస్ట్ ఏషియన్ కాన్ఫ్లిక్ట్ ఇండియన్ ఎకనామీని ఎలా ఇంపాక్ట్ చేస్తుందో చెప్పిన విషయం మనకు తెలిసిందే. దాంతో పాటు మీకు మూడీస్ ఇంకా క్రిసిల్ నుంచి వచ్చిన రేటింగ్స్ చూస్తే ఫైనాన్షియల్ 2027 లో ఈ కాన్ఫ్లిక్ట్ వల్ల ఇండియన్ కంపెనీస్ యొక్క ప్రాఫిటబిలిటీ తగ్గే ఛాన్స్ ఉందని చెప్తుంది బికాస్ ఆఫ్ హయ్యర్ ఫ్యూయల్ కాస్ట్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ షిప్పింగ్ అండ్ సప్లై చైన్స్. అండ్ ట్యూస్డే మార్కెట్ లో మనకి యూటిలిటీస్, మెటల్ ఇంకా పవర్ టాప్ పర్ఫార్మింగ్ సెక్టర్స్ గా నిలిచాయి. అలానే టాప్ లూజర్స్ చూసుకుంటే కన్స్యూమర్ డ్యూరబుల్స్, రియాలిటీ ఇంకా టెక్. అండ్ మండే మనకి అదాని ఎంటర్ప్రైజెస్ వన్ ఆఫ్ ద టాప్ గెయినర్ గా నిలిచిన విషయం మనందరికీ తెలిసిందే. ఎందుకు అంటే మీకు అదాని ఎంటర్ప్రైజెస్ ప్రమోటర్ గౌతమ్ అదాని గారు ఎవరైతే ఉన్నారో ఆయన పైన యుఎస్ కోర్టులో ఉన్న అన్ని క్రిమినల్ కేసెస్ కూడా యుఎస్ కోర్టు డ్రాప్ చేసింది. అలానే సివిల్ సెటిల్మెంట్స్ కూడా క్లియర్ అయ్యాయి. అండ్ దీని వల్ల మీకు ఇన్స్టిట్యూషనల్ ఇన్ఫ్లోస్ అండ్ బ్లాక్ డీల్స్ అదాని ఎంటర్ప్రైజెస్ లో ట్యూస్డే భారీగా జరిగాయి. సో భారీ ఇన్స్టిట్యూషనల్ బ్లాక్ డీల్స్ వల్ల అదాని ఎంటర్ప్రైజెస్ ట్యూస్డే గ్రీన్ లో క్లోజ్ అవడం జరిగింది. అలానే టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ కూడా మండే గ్రీన్ లో క్లోజ్ అవడం మనం చూసాము. దీనికి కారణం ఏంటి అంటే రైజింగ్ ఈవీ డిమాండ్ అండ్ మంత్లీ సేల్స్ లో వీళ్ళ ప్రాఫిట్ అరౌండ్ 31% జంప్ అయింది. సో రోబోట్ సేల్స్ మొమెంటం వల్ల టాటా మోటార్స్ మీకు మండే గ్రీన్ లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ ట్యూస్డే మీకు అపోలో హాస్పిటల్స్ భారీగా పడటానికి గల కారణాలు చూసుకుంటే మీకు ఓవరాల్ సెక్టర్ లో సెల్ ఆఫ్ కనపడటం, అలానే అపోలో హాస్పిటల్స్ లో ఒక ప్రాఫిట్ బుకింగ్ కనపడటం మనకి స్టాక్ ని కొంచెం కిందకి తీసుకొచ్చాయని చెప్పొచ్చు. దెన్ టీసీఎస్, విప్రో లాంటి లార్జ్ ఐటీ కంపెనీస్ మళ్ళీ మీకు రెడ్ లో క్లోజ్ అయ్యాయి ట్యూస్డే బికాస్ ఆఫ్ ఓపెన్ ఏఐ ఇంకా డీప్ సీక్ నుంచి వచ్చిన షాక్ వేవ్స్ తో మీకు ఇండియన్ ఐటీ కంపెనీస్ మళ్ళీ నెగిటివ్ గా రియాక్ట్ అయ్యాయి. అండ్ వెడ్నెస్డే ఇండియన్ మార్కెట్స్ మనకి ఫ్లాట్ గా ఓపెన్ అయ్యి చాపీ మూవ్మెంట్ ఇచ్చాయి. ఎందుకంటే గ్లోబల్ అన్సర్టనిటీస్ ఇండియన్ మార్కెట్ ని డౌన్ సైడ్ డ్రాగ్ చేస్తుంటే
ఇండియాలోని కొన్ని పాజిటివ్ ట్రిగర్స్ మార్కెట్ ని పెంచే ప్రయత్నం చేశాయి. వాటిలో మొదటిగా ఇండియా అండ్ కెనడా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ మేబీ ఈ ఇయర్ లోపే కన్క్లూడ్ అవుతుందని మన కామర్స్ మినిస్ట్రీ పీయూష్ గోయల్ గారు చెప్పారు. మన ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ అరౌండ్ 15.9% తో గ్రో అవుతుందని డైరెక్ట్ గా డిఎఫ్ఎస్ సెక్రటరీ ఎం నాగరాజ్ గారు చెప్పడం బ్యాంకింగ్ స్టాక్స్ లో ఒక పుష్ ని తీసుకొచ్చింది. అట్లానే మనం టాప్ గెయినర్ సెక్టర్స్ చూసుకుంటే పవర్, క్యాపిటల్ గూడ్స్, యూటిలిటీస్ టాప్ గెయినర్స్ గా నిలిచాయి. అండ్ ఐటీ, ఆయిల్ అండ్ గ్యాస్, ఎనర్జీ మనకి టాప్ క్లోజర్ సెక్టర్స్ అయ్యాయి ఇండియన్ మార్కెట్ లో. అలానే మనం గ్లోబల్ మార్కెట్స్ గురించి చూసుకుంటే ఏషియన్ మార్కెట్స్ మిక్స్డ్ గా మూవ్ అయ్యాయి అండ్ యూరోపియన్ మార్కెట్స్ గ్రీన్ లో క్లోజ్ అవడం జరిగింది. అండ్ ఆర్బీఐ ఇండియన్ నేషనల్ రూపీని స్ట్రాంగ్ చేయడానికి తీసుకుంటున్న స్వాప్ యాక్షన్ ని సపోర్ట్ చేస్తూ ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ట్వైస్ బిట్స్ వచ్చాయి. ఇట్ వాస్ వెరీ గుడ్ ఫర్ ఇండియన్ మార్కెట్స్ అండ్ దిస్ అమౌంట్ వర్త్ అరౌండ్ $5 billion. అండ్ ఇండియాలో పవర్ డిమాండ్ పెరగటం వల్ల ఎన్టీపీసీ, పిఎఫ్సి లాంటి స్టాక్స్ హ్యూజ్ వాల్యూమ్తో పెరుగుతున్నాయి. అండ్ వెడ్నెస్డే మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ అరౌండ్ 2.3% డౌన్ అయింది కదా. దీనికి కారణం 45 crore వర్త్ మహారాష్ట్ర స్టేట్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కాంట్రవర్సీ అని చెప్పొచ్చు. సివియర్ టాక్సేషన్ అండ్ సెక్టార్ సెల్ ఆఫ్ వల్ల ఐటీసీ షేర్ కూడా మీకు వెడ్నెస్డే డౌన్ లో క్లోజ్ అయింది. అండ్ దీంతో పాటు టాప్ బ్రోకర్స్ కూడా ఐటీసీ టార్గెట్ ని డౌన్ సైడ్ కట్ చేసి ఉండడం చూడొచ్చు. ఫ్రైడే మనకి మార్కెట్ లో ఐటీ ఇంకా టెలికాం సెక్టర్స్ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. అలానే ఆయిల్ అండ్ గ్యాస్, మెటల్, యూటిలిటీస్ టాప్ క్లోజర్స్ గా ఉన్నాయన్నమాట. దాంతోపాటు ఇంటర్నేషనల్ మార్కెట్స్ కంపేర్ చేస్తే ఏషియా అండ్ యూరోప్ మీకు మోస్ట్లీ గ్రీన్ గా ఉండడం జరుగుతుంది బికాస్ ఆఫ్ యుఎస్ సీస్ఫైర్ ఎక్స్టెన్షన్ న్యూస్ వల్ల. అలానే ఇవాళ మనకి టాప్ మూవర్స్ చూసుకుంటే టెక్ మహీంద్రా, హెచ్సిఎల్ టెక్నాలజీస్ అండ్ విప్రో. అండ్ అలానే టాప్ లూజర్స్ లోకి వస్తే ఇంటర్గ్లోబ్ ఏవియేషన్, ఐషర్ మోటార్స్, బజాజ్ ఆటో మీకు టాప్ లూజర్స్ గా ఉన్నాయి. ఇలాంటి మరింత మార్కెట్ డేటా తెలుసుకోవాలనుకున్నా ఆర్ఎల్స్ మీరు ట్రేడింగ్ అండ్ ఇన్వెస్టింగ్ గురించి నేర్చుకోవాలనుకుంటున్నా ఇప్పుడే ట్రేడింగ్ వెల్స్ ఇన్స్టిట్యూట్ ను విజిట్ అవ్వండి.